హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎప్పటి నుంచో మీరందరూ వెయిట్ చేస్తున్న R15 V4 అండ్ R15M బైక్స్ ఈరోజు మీకు చూపించబోతున్నా. సో ప్రజెంట్లీ నేనైతే డైనామిక్ రైడర్స్ దగ్గర ఉన్నా. సో డైనామిక్ రైడర్స్ ఎందుకు వచ్చానంటే నాకు అడ్వర్టైజ్మెంట్ షూట్ ఉండే ఇక్కడ. సో షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి నేను యమహాకి వెళ్ళాలి. యమహాలో బైక్ లాంచ్ ఉంటుంది, ప్లస్ ఒక బైక్ కూడా డెలివరీ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో జరుగుతుంటుంది. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నందుకు ఫైనల్లీ ఈరోజు నేను మీకు బైక్స్ చూపిస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. అంటే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి R15 గురించి, అవన్నీ కూడా నేను రివ్యూ చేసే వీడియోలో కవర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ టువర్డ్స్ ద షోరూమ్. ఆల్ రైట్, ఇప్పుడు మనం దాదాపు యమహా షోరూమ్ దగ్గరకు వచ్చేసాం. సో మనం వెళ్ళేదేమో మార్వెల్ యమహా అనమాట. సో తిరుమలగిరిలో నేను ఎప్పుడు కూడా రివ్యూ చేసేది అదే ఏరియా నుంచి బైక్స్ రివ్యూ చేస్తాను. సో బైక్స్ కూడా ఎందుకు ఇట్లా లేట్ అవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైతే బైక్స్ లాంచ్ అవుతాయో, లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ నార్త్ ఇండియాకి వస్తాయి బైక్స్. దాని తర్వాత హైదరాబాద్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే వెంటనే లాంచ్ అయిన వెంటనే హైదరాబాద్కి రా అంటే మినిమం ఒక 2 days గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ బైక్స్ ఒకవేళ షోరూమ్కి వచ్చినాక కూడా మళ్ళీ మనకి రివ్యూ చేయడానికి టెస్ట్ వెహికల్స్ రావాలంటే మళ్ళీ దానికి టైం పడుతుంది. సో ఇమ్మీడియట్లీ అంటే బైక్ లాంచ్ అవ్వగానే వెంటనే అని చెప్పేసి కొంచెం దొరకడం కష్టం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం యూట్యూబ్ ఛానల్స్కి బైక్స్ కూడా ఇవ్వాలంటే ఏదైతే సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. సో సబ్స్క్రైబర్ కౌంట్ కానీ మనకి ఫాలోవర్ బేస్ ఎక్కువ ఉంటే మనకి బైక్స్ కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, ఛానల్ని మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి. సో మీరు ఇట్లా షేర్స్ ఇవన్నీ చేస్తే కూడా కొంచెం మనకి రీచ్ వస్తుంది. రీచ్ వచ్చినప్పుడు వెహికల్స్ కూడా తొందరగా మనకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. అండ్ దాట్స్ ద యమహా. సో దిస్ ఈజ్ మార్వెల్ యమహా. సో లోపల బైక్స్ పెట్టిర్రో లేదో చూడాలి. అండ్ దిస్ ఈజ్ ద రేజర్ డోర్. ఇదే మనం ఇంతకుముందు రివ్యూ చేసింది. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. అండ్ ఫైనలీ నేను యమహా షోరూంలో ఉన్నా. సో దిస్ ఈజ్ మార్వెల్ యమహా. ఆల్మోస్ట్ అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం వెయిట్ చేసేది న్యూ R15M అండ్ R15 V4 రెండు బైక్స్ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక వెహికల్ మేము తీసుకుంటున్నాం. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ సోజో. సో హౌ యూ ఫీలింగ్ ఫర్ యువర్ న్యూ బైక్? లాంచ్ అవుతుంది, అదే కొత్తగా వచ్చింది, అసలు క్రేజీగా ఉంది. నాకు అసలు ఫీలింగ్ నేను చెప్పలేను నాకు ఎట్లుంది ఫీలింగ్ అసలు. సార్ వాట్ డిడ్ యూ రియలీ లైక్ అబౌట్ దిస్ బైక్? R15M ఎందుకు తీసుకున్నాం? వై ఆర్ కన్సిడరింగ్ M ఓవర్ V4? V4 ఉందబ్బా. V4 అంటే అన్ని మంచిగా ఉన్నది, క్వాలిటీ లెవెల్స్ చాలా మంచిగా ఉంది V3తో కంపేర్ చేస్తే. బట్ R15M ఎందుకంటే ఆ M బ్యాజింగ్ ఉంది కదా, అది దాన్ని చాలా స్పెషల్ చేసేస్తుంది. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? క్విక్ షిఫ్టర్ ఈజ్ ఆల్సో దేర్. దట్ ప్లేస్ అ సో చాలా మంది కూడా M కన్సిడర్ చేయడానికి మెయిన్ క్విక్ షిఫ్టర్. ఎందుకంటే క్విక్ షిఫ్టర్ జనరల్లీ మనం వేరే బైక్స్లో కొనాలంటే వీ నీడ్ టు స్పెండ్ సమ్ thousands of rupees. ఒక 7,000 సో మినిమం ఉంటుంది. సో అది మనకి బైక్తో పాటు స్టాండర్డ్ వస్తుంది కాబట్టి V4 కంటే M తీసుకోవడం యాక్చువల్గా నాకైతే వర్త్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కలర్. దాట్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ చోజ్ R15M. అండ్ యాక్చువల్లీ బైక్ మా దగ్గరనే ఉంటుంది. సో విల్ బి యూజింగ్. సో ఇంతకుముందు కూడా నా బ్లాగ్స్లో చూస్తుంటే మేము ఇద్దరం కలిసి వీడియో షూట్స్ అని బ్లాగ్ చేస్తాం. అండ్ తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆటో గీక్ వరల్డ్ అని. సో మేము ఇద్దరం కలిసి కూడా అప్పుడప్పుడు వర్క్ చేస్తుంటాము. సో ఫైనలీ మా దగ్గరికి కూడా ఒక R15M అనేది వస్తుంది. సో రియలీ హ్యాపీ ఫర్ దాట్ ఉంటుంది ఇప్పుడు. అండ్ బైక్ కొద్దిసేపట్లో ఇంకా అన్వీల్ చేసేస్తాం. అండ్ డెలివరీ కోసం వీ హ్యావ్ సమ్ కేక్. సో వీ హ్యావ్ టు సీ. First of all, a big thanks to Marvel Yamaha for inviting me over the launch of new R15 V4. Let's unveil the vehicle, and I also call my friend Sujo. He's getting the new bike. So please Sujo. So cheers up to Marvel Yamaha on the launch of new R15 V4.
సో హియర్ ఈస్ ద ఎంటైర్ లైనప్, అన్ని కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఫస్ట్ చూస్తాను. సో దిస్ ఈస్ ద బ్లాక్ కలర్ వర్జన్, సో మ్యాట్ బ్లాక్ కలర్. చూడడానికి ఇది కూడా చాలా బాగుంది, బట్ ఈ సిల్వర్ ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ డిఫరెంట్ వచ్చింది దీంట్లో. అండ్ ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఇది బ్లాక్ కలర్ వస్తుంది అండ్ క్విక్ షిఫ్టర్ ఏమో మనకి రాదు. సో ఒక్కసారి క్విక్గా చూడండి, నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో దిస్ ఈస్ ద బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్. సో ఈ రెడ్ కూడా యాక్చువల్లీ చూడడానికి చాలా బాగుంది, బట్ ఇదేంటంటే బేస్ వేరియంట్. సో స్టార్టింగ్ రేంజ్ అనేది ఈ రెడ్ కలర్. సో దీంట్లో కూడా సేమ్ క్విక్ షిఫ్టర్ అనేది దీంట్లో రావట్లేదు. అండ్ ఈ స్వింగ్ ఆర్మ్ ఉంది కదా, ఇది కూడా మీకు బ్లాక్ కలర్ వస్తుంది. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ దీంట్లో. అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ అదైతే దీంట్లో ఉంది, అండ్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ అండ్ ట్రాక్ మోడ్ది ఏదైతే మీకు స్క్రీన్ కనిపిస్తుందో అది కూడా చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ట్రాక్ మోడ్లో మీకు ఇక్కడ ల్యాప్ టైమర్ కనబడుతుంది కదా, అండ్ ఇది యాక్చువల్గా మెయిన్ చేంజ్ అనమాట దీనికి, స్ట్రీట్ మోడ్ ట్రాక్ మోడ్కి. అండ్ ఇక్కడ ఆర్పిఎం లెవెల్ కూడా ట్రాక్ మోడ్లో 6000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ మీకు ఒకసారి మీకు ఫ్రంట్ డిఆర్ఎల్ చూపిస్తాను. సో దిస్ ఈస్ హౌ ద డిఆర్ఎల్ లుక్స్ లైక్. అండ్ ఐ విల్ షో యూ ద R15M. సో ఇక్కడ పక్కన కనిపించేది దిస్ ఈజ్ M. సో దిస్ ఈజ్ ద టాప్ సెకండ్ వేరియంట్ అనమాట. రియల్లీ ఆ మాన్స్టర్ ఎనర్జీ అనేది యాక్చువల్లీ లిమిటెడ్ ఎడిషన్. సో అది కొన్ని యూనిట్స్ మాత్రమే వస్తుంది, బట్ అది ఒక్కసారి సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ కొనాలంటే మనకి అది దొరకదు. సో దిస్ విల్ బి ద టాప్ ఆఫ్ ది లైన్. సో దిస్ ఈజ్ R15M. సేమ్ మనకి R1M ఏదైతే ఇంతకుముందు నేను సేమ్ అదే విధంగా ఉంది చూడడానికి కూడా. ఆల్మోస్ట్ డికాల్స్ ఏవైతున్నాయో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ చేంజ్ ఏమో మీకు ఇక్కడ ఫోక్స్ మీద R15M అని వస్తుంది, అండ్ ఇక్కడ M బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ దీనిది కూడా స్పీడోమీటర్స్ చూస్తాను. సో స్పీడోమీటర్స్ గివెన్ ఇన్ వైట్, ఇక్కడ మీకు షిఫ్ట్ లైట్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద బ్లూ కలర్. సో R7 ఏదైతుందో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంది, బట్ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. ఏంటంటే కొంచెం R7 లాగానే కనబడుతుంది. లైక్ దూరంకెళ్ళి చూస్తే మాత్రం సేమ్ అదే ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూస్తే ఎగ్జాస్ట్ మీద ఇక్కడ మీకు బ్లాక్ వచ్చింది కదా, అదే సేమ్ R15Mలో మీకు ఇక్కడ సిల్వర్ టైప్ వస్తుంది. అది యాక్చువల్గా సిల్వర్ కూడా కాదు, నేను ఇన్డెప్త్ దాని వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను దాని టెక్స్చర్ అంతా కూడా. అండ్ లాస్ట్ ఫైనలీ ది మాన్స్టర్ ఎడిషన్ MotoGP. సో ఇది మాన్స్టర్ కూడా కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ MotoGP. సో వీ కాల్ ఇట్ యాజ్ మాన్స్టర్. ఈ బైక్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. వన్స్ మీరందరూ రైడింగ్ గేర్ వేసుకొని మాత్రం ఈ బైక్ నడిపిస్తే టోటల్ ఆ లుక్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ టోటల్లీ చేంజ్ ఉంటుంది. సో నాకు పర్సనల్గా ఈ కలర్ చాలా నచ్చింది, లైక్ ఈ MotoGP ఎడిషన్. సో దీంట్లో కూడా సేమ్ మనకి సిల్వర్ కలర్ స్వింగ్ ఆర్మ్ వస్తుంది, అండ్ ఎగ్జాస్ట్ దగ్గర కూడా అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఈ విధమైన కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఓవరాల్ 1, 2, 3, 4 and 5. సో టోటల్ 3 R15 V4s and 2 R15Ms. And yes, here is all new R15 V4 రెడ్ కలర్. చూడడానికి చాలా బాగుంది బైక్. ఒకసారి మీరు రోడ్డు మీద చూడండి. ఇది ఫొటోస్ కంటే రియల్గా చూడడానికి అయితే చాలా బాగుంది. సో లెట్స్ రైడ్. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ అసలు బైక్ మీద కూర్చోగానే సంథింగ్ లైక్ ఒక బిగ్ బైక్ నడిపిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ స్పీడోమీటర్ ఏదైతే కనబడుతుందో ఈ స్పీడోమీటర్ ఆల్మోస్ట్ లైక్ బిగ్ బైక్ ఫీలే వస్తుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే నేను V4ది యాక్చువల్గా ఫస్ట్ రివ్యూ చేస్తాను, దీని తర్వాత R15M చేస్తాను. ఎందుకంటే V4కి R15కి క్విక్ షిఫ్టర్ అయితే డెమో ఉందో అది నేను R15Mలో మీకు దాని గురించి డెడికేటెడ్ చూస్తాను. సో రెండిట్లో చేంజెస్ ఏముంటాయి ఏందనేది నెక్స్ట్ దీని తర్వాత వీడియోలో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్లో అడగండి. లైక్ మీకు R15 గురించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను కన్సిడర్ చేసుకొని ఒక వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లాంచ్ అయిన వెంటనే బైక్ రైడ్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ నా ఫ్రెండ్ ఆల్రెడీ బైక్ R15M తీసుకున్నాడు కదా, సో హీఈస్ ఆల్సో ప్రెటీ హ్యాపీ. ఎందుకంటే మనకి పెట్టిన ప్రైస్కి యాక్చువల్గా టోటల్ జస్టిఫై అవుతుంది. సో అదే యాక్చువల్గా మెయిన్ పాయింట్. చాలామంది కూడా ఇప్పుడు ఈ R15 మీద ఇంత క్రేజ్ ఉండడం కూడా రీజన్ అదే, వాళ్ళు పెట్టిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ చాలా ఎక్కువ. సో చూద్దాము. నేను కూడా ఫస్ట్ యాక్చువల్లీ దీన్ని కొంచెం కొన్ని కిలోమీటర్స్ రైడ్ చేయాలి. రైడ్ చేసిన తర్వాత టోటల్ నా ఎక్స్పీరియన్స్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. సో మీరందరూ చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సో ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను నేను. సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ షేర్ చేస్తే ఏంటంటే నేను కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా ఉంటుంది. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో లేట్ అయినా కానీ మీకు వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.